ఆత్మకూరు మండలంలోని తాటిపర్తిలో గుడిపాటి రమణయ్య బైక్ను మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. గ్రామంలో హెయిర్ కటింగ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న రమణయ్యపై ఎవరో కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు గడిచి 5 రోజులైనా వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతున్న సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. బాధితుడు రమణయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 5 రోజుల క్రితం యథావిధిగా రోజులాగానే ఇంట్లో నిద్రించారు. శుక్రవారం తెల్లవారుజామున భార్య ప్రభావతి నిద్రలేచి తలుపు తీస్తే క్రమంలో కరెంట్ షాక్ కి గురైంది. కరెంట్ షాక్ తో పెద్దగా కేకలు వేయడంతో భర్త రమణయ్య డోర్ తీసే ప్రయత్నం చేయగా రమణయ్యకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ షాక్ నుంచి తేరుకున్న రమణయ్య గుడ్డ పట్టుకుని డోర్ ఓపెన్ చేసి చూడగా బయట డోర్ కి ఎవరు విద్యుత్ వైర్లు అమర్చినట్లు గుర్తించారు. అంటే రమణయ్య కుటుంబ సభ్యులు హతమార్చేందుకు ఎవరో కుట్ర చేస్తున్నారని దీన్ని బట్టే అర్థమవుతోంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ రమణయ్య దంపతులు తమను చంపేందుకు ఎవరు మా ఇంటి తలుపుకు కరెంట్ అమర్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి ముందున్న వీధిలో తమ బైకును నిలిపి లాక్ చేసుకున్నారని తెలిపారు. తెల్లవారుజామున చూసేసరికి వీధిలో ఉన్న బైక్ను ఇంటి ముందు తీసుకొచ్చి తగలబెట్టారు. 5 రోజుల నుంచి జరుగుతున్న వరుస సంఘటనలు బట్టి చూస్తే మృదు స్వభావి అందరితో కలుపుగోలుగా ఉండే రమణయ్య కుటుంబంపై ఎవరో కుట్ర చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి. గుడిపాటి రమణయ్య నేను తాడిపత్రిలో ఒక 30 సంవత్సరాల నుంచి జీవనం సాగించుకుంటూ బస్టాండ్ షాప్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉన్నాను. ఒక గుర్తు లేని వ్యక్తులు వచ్చేసి ఒక నైటు మొన్న గురువారం రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇంటికి మెయిన్ డోర్ కరెంట్ ఇచ్చేసారు. మేము 5:30 లేచి ఇంట్లో ఫ్యామిలీ నేను మా భార్య మా అబ్బాయి ఉన్నాము. లేచి ఆ అమ్మాయి తాళం తింటే కింద మ్యాట్ అనేది ఉంది. ఆ మ్యాట్ మీద పడితే పడుకుంటే చాలా షాక్ కొడి కింద పడుతుంది. ఏమంటే ఇటు కరెంట్ ఏంది కరెంట్ షాక్ కొడుతుంది ఆ అమ్మాయి. అట్లానే మనం లేచి వచ్చి ఏం తలుపు కరెంట్ రావడం ఏందని నేను టవల్ ఒకటి చుట్టుకొని కరెంట్ మెయిన్ ఉన్న కూడా ఐడియా రాలేదు. నేను చుట్టుకొని ఇట్లా డోర్ డోర్ గట్టిగా లాగాక బయట నుంచి బైనింగ్ బోర్డులో పెట్టి బట్టలు వేసిండ్రు. ఆమెను చూసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత గ్లామర్ అనే బైక్ బయట పెట్టుంటే దాన్ని బయట ఉన్న బైక్ను లాక్కొని వచ్చేసి మెయిన్ తలుపు దగ్గర గేట్ దగ్గర అక్కడ పెట్రోల్ పోసి మళ్ళీ బైక్ను కూడా నైట్ తగలబెట్టేశారు. ఎవరైంది తెలియదు. పోతే మనకేమో మన పని మనం చేసుకుంటూ అందరితో బాగుంటాం. ఎవరో బాగా బలమైన కారణం మనసులో పెట్టుకొని వాళ్ళు మనం ఏదో ఇది చేయాలని వాళ్ళ ఆలోచన ఉన్న వాళ్ళు మీరు గట్టిగా చర్య తీసుకోవాలని మీకు విలేకరులకు కానీ పోలీసు వారికి కానీ తెలియజేస్తుంది. మా భార్య మనం తెల్లవారుజాము 5 గంటలకు లేచి అమ్మాయి తాళం తీస్తా ఉన్నది. తాళం తీసేటప్పుడు కింద మ్యాట్ ఉండబట్టి మ్యాట్ నుంచి తాళం తీస్తే విసిరి కొట్టేసింది. విసిరి పడితేనే అమ్మాయి కరెంట్ తలుపు వస్తుంది. తలుపు కరెంట్ రావడం ఏంటని చెప్పి నేను వచ్చేసి ఎమ్మటి టవల్ చేసి చుట్టుకొని కానీ లోపల బోర్డు ఉంది ఐడియా రాక ఎమ్మటి నేను తాళం తిస్తాను జిల్జిల్ ఉంటుంది. తర్వాత యాండ్కి టవల్ వేసి గట్టిగా లాగాక తీగితో కూడా బయట పోనిచ్చేసింది. కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు వచ్చి చూశారు. చూసేసి మీరు సీసీ కెమెరాలు పిలుచుకోండి అని చెప్పారు. మనం ఆ సీసీ కెమెరాలు చెప్పి లేక బిగిద్దాం అనుకుంటా కొద్దిగా లేట్ చేస్తాం. సార్ వాళ్ళు ఏమి చెప్పారు కెమెరా బిగింది. కానీ ఎవరు అయింది ఇంకా గుర్తు మనకేమో ఎవరిని మనతో అందరితో బాగుంటాం. ఇట్లా పార్టీ ఫీలింగ్ కానీ బయట కానీ ఎక్కడ అందరితో బాగుంటాం. చుట్టుపక్కల ఉంటాం కానీ మన పని మనం చేసుకుంటూ ఉంటాం. అందరితో ఓపెన్గా బాగుంటాం. కానీ వాళ్ళకి ఏ విధంగా కష్టం వచ్చిందో మన మీద తెలిసే మనం ఏదో లక్షణ పడుతున్నాయి అలవాటు లేకుండా వాళ్ళలో మనసులో వేసుకుంటున్నాం. ఈ పని చేశారు. వాళ్ళు ఎవరైనా గట్టిగా పట్టుకోవాలని మీరు దయించి ఆ పని చేయాలని కోరుతున్నాను.